నంద్యాల కోట వీధిలోని శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం నందు మహిళలకు కుటుంబ ప్రబోధన, భారతీయ దృష్టి, పర్యావరణం అనే అంశాలపై సదస్సును నిర్వహించారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనగా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అటువంటి చోట దేవతలు నివసిస్తారన్న వ్యాఖ్యాన్ని పరమ ప్రమాణంగా స్వీకరించిన ఈ భారత సమాజంలో అనాదిగా స్త్రీలు పూజించబడుతూ గౌరవించబడుతూ వారి పాత్రను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పురాణ కాలం నుంచి ఈనాటి వరకు ఎటువంటి సవాలులైనా స్వీకరిస్తూ తను దేనికి తక్కువ కాదని నిరూపించుకుంటుంది మహిళ. కానీ మారుతున్న కాలానికి పాశ్చాత్య సంస్కృతిని వంటబెట్టుకుని భారతీయ మూలాలను పూర్తిగా పక్కన పెట్టి దేశ భవిష్యత్తుని ప్రమాదంలో నెట్టే నూతన పోకడాల వైపు మొగ్గు చూపుతుంది. అలాంటి ప్రమాదకర పోకడం నుంచి ఏది మంచి ఏది చెడు అన్న భావనలు మహిళల్లో చైతన్యపరిచి ఈ దేశ భవిష్యత్తును మరింత ఆరోగ్యంగా శక్తివంతంగా తీర్చిదిద్దుటకు నంద్యాల పట్టణ నందు పెద్ద ఎత్తున మహిళలను సంఘటితం చేస్తూ మహిళా చైతన్యం కోసం ఈ సప్తా శక్తి సంఘం కార్యక్రమం ఏర్పాటు చేశారు. శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్ నంద్యాల వారు నిర్వహించిన సప్తశక్తి సంగమం కార్యక్రమంలో ఇక్కడికి మహిళలందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేశారు. చాలా సంతోషము. ఇక్కడ ముఖ్య అతిథులుగా డాక్టర్ శశికిరణ్ గారు, గెల్వి స్వప్న గారు, ఇంకా యాడిక్ శ్రీదేవి గారు వచ్చారు. వాళ్ళు చాలా అమూల్యమైన విషయాలు ఇక్కడ తెలియజేశారు. మహిళల యొక్క అమూల్యమైన విషయాలు. డాక్టర్ గారు వచ్చేసి గైనిక్ సంబంధించిన మహిళలకు కావాల్సిన సమస్యలు ఏముంటాయని వివరించి చెప్పారు. అలాగే పర్యావరణం గురించి కూడా స్వప్న గారు, బిజినెస్ ఫ్రీగా ఉండకూడదు, మహిళలు ఏదో ఒక వృత్తిలో ఉండాలని, వ్యాపారాలు చేస్తూ ఉండాలి, చిన్న చిన్న వ్యాపారాలు అనేసి స్వప్న గారు వివరించారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినందుకు ఈ ముఖ్య ఉద్దేశం సప్తశక్తి మహిళల ఉద్దేశం ఏమంటే, సప్తశక్తి సంగమం యొక్క ఉద్దేశము మహిళల్లో చైతన్యం కలిగించాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము కార్యక్రమం ఏర్పాటు చేశాము. మహిళా శక్తి అనేది ఇక్కడికి వచ్చిన మహిళలను చూస్తేనే శక్తి అనేది బయటకు వచ్చిందనేది మాకు అర్థమవుతుంది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.